Let's now welcome Comedy Kashancha Nagababu garu. ఒక కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదరి అబి అలాంగ్ విత్ ది స్టీ. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ. ఆ పాట ఆడలో పడి అసలు విషయం మర్చిపోయా. పంకజం 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 అబ్బా ఏంటండి నువ్వు తొందరరా. ఏంటి చెప్పండి. అక్కడ కూర్చో. అలాగే ఉండు, లేకపోతే పక్కింటి వెంకట్రావు గారు నాకు కోతి బొమ్మ వేయడం రాదంటాడా? ఏది కదలకంటే ఎక్కడా ఒరే నువ్వు గదిలోకి రా, అలాగే ఉంటారు. నన్ను కోతితో పోలుస్తావా? స్టార్టింగ్ ఏనైతే పోలీసే తప్పేముందే, అవి కరుస్తాయి మీరు అరుస్తారు, అవి కొండ మీదకి ఎక్కుతాయి మీరు మా మీదకి ఎక్కుతారు. అబ్బా అబ్బా పంచు 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 అది అలా ఉండు, మూసుకొని. అర్థమైందా? ఏంటి పవన్, ప్రేమించక ముందు తెగ గిఫ్ట్లు ఇచ్చేవాడి, ఇప్పుడు అస్సలు గిఫ్ట్లు ఇవ్వట్లేదు ఎందుకమ్మా? చేపలు బుట్టలో పడేంత వరకు ఎరవేస్తాం, పడ్డాక ఎందుకు వేస్తాం? ఏంటో అర్థం కాలా. అర్థమైతే నువ్వు అమ్మాయి ఎందుకు అవుతావు? సరే నేను వెళ్ళొస్తాను. అవునా, బాయ్ బాయ్. టాటా. ఇండికా కొనివ్వు. సచిన్ గొర్రె. హలో అమ్మాయి, ఏంటిది? విసనకర్ర. ఇది విసనకర్ర కాదు, నేను అడిగేది నా చేతిలో ఉన్న దాని గురించి కాదు, నీ చేతులు పట్టుకొని పిసికాడే దాని గురించి. ఓహో, వాడి గురించా? వాడు నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఆ. నువ్వేదో సంసారపక్షమైన అమ్మాయి అనుకున్నాను. ఇలాంటి కథలు చేస్తావంటే మా ఇంట్లో రెంట్కు ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లో బయటకు వెళ్ళిపో. నీకు రెంట్ కావాలా వద్దా? కావాలి. నీకు రెంట్ కావాలంటే వాడు నాకు కావాలి. ఓహో, అంటే నీకు నెల నెల రెంట్ కట్టేది వాడన్న మాట. అవును. బాగానే వాడుతున్నావు. అవును, మీ అమ్మ నాన్న పంపించే డబ్బులు ఏం చేస్తున్నావు? అవి నా మేకప్ కే సరిపోవు, అయినా మా మేకప్ ఖర్చు భరించడం చాలా కష్టం తెలుసా? అవునులే, మేకప్ లేకుండా మిమ్మల్ని చూడడం చాలా కష్టం తెలుసా? చూసావులే. ఛీ. బాబు చిన్నగా 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 వచ్చింది దిగు. ఇంతకు ముందు విమానాలు నడిపావా? ఆటో గాల్లో వస్తేను ఏమే దిగు, ఇంకా దిగు. ఏమండి ఎప్పుడే వచ్చేసిందా? ఏ ఆటోలో అమరావతి దాకా వెళ్దాం అనుకున్నావా? అలా కాదండి, రాత్రి అంతా నిద్ర లేదు కదా. దోమలు బీకటం వల్ల అని చెప్పు నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు. నీ గొడవ నాకెందుకు డబ్బులు ఇవ్వయా? ఎంత? 90. ఇదిగో 60. 60 అంటే ఆటోలో నువ్వు కూడా వచ్చావు, నీ వాటా 30. నీకేమన్నా మెంట్లా? నేను లేకుండా ఆటో ఎలా వస్తుంది? మరి మేము లేకుండా వస్తుందా? గుర్తుతా అంటున్నా. అలా అలా మాస్టర్ ఆగండి, అప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఆయనకి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేయండి. నువ్వు ఈరా. నేను ఎందుకు ఇస్తాను, నాకేంటి సంబంధం? ఏ సంబంధం లేకుండా ఎందుకు వచ్చావు? బొక్కలు ఇరుగుతాయి నీకు. ఏయ్ మర్యాద. బొక్కలు ఇరుగుతాయి, ఓకేనా? వడరా నువ్వు. ఓ అబ్బా, నానా నానా, అదేంటి సడన్ గా వచ్చేసారు? ఏం బాత్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ ఏమైనా దాచిపెట్టావా? నీకెందుకు భయం? సర్లే బాబు, ఇదిగో చిల్లరా, కొంచెం తీసుకొని వెళ్ళు. ఎవడండి లపోట్ గాడు? లప్పుడు గాడే, నువ్వు వెళ్ళవయ్యా. ఫ్లోలో అనేసింది, లపోట్ గాడేనంట. సామాన్ తీసుకొని వెళ్ళిపోండి లోపలికి. సామాన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అంతనా? నువ్వేం చేస్తుంటావు? ఇంటి ఓనర్ నువ్వు తీసుకురా, సామాన్ తీసుకురా. ఏయ్, నాన్న. ఇంటి ఓనర్ ఇక్కడ. ఏ ఇంటి ఓనర్ అయితే కాళ్ళు చేతులు పనిచేయవా నీకు? అయినా వర్షాకాలంలో వాన పాములు పట్టేలాగా ఈడు ఓనర్ ఏంటి? ఏయ్! ఏంటండి అరుస్తున్నారు? పిచ్చి కుక్కలు వచ్చాయిలే. ఇదిగో ఇదిగో పద్ధతిగా మాట్లాడు నువ్వు. నానా, మా ఇంటి ఓనరు. అయితే వీళ్ళ ఇంటి పక్కనే నువ్వు ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇదిగో బాబు, మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ గట్రా ఎవరు లేరుగా? చిచి, మీ అమ్మాయి అలాంటిది కాదండి. కొంపదీసి మీరు అలాంటి వాళ్ళే. చెప్పు. అమ్మాయి ఏంటిది? స్వాతి బుక్ నానా. ఆ అమ్మాయి బుక్ మనకెందుకు, ఆ అమ్మాయికి ఇచ్చేయి. ఇది స్వాతి బుక్ నానా, పేరు స్వాతి. ఓహో, ఏమండి ఆ. నేను స్నానానికి వెళ్తున్నాను, కాస్త ఇల్లు జాగ్రత్త. పావని, వీడొచ్చాడేంటి? పావని. నువ్వేంటి పవన్ ఇలా వచ్చావు? మా అమ్మ నాన్న వచ్చారు. ఏయ్, ఈ టైంలో వచ్చాడేంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. బాత్రూమ్ లో దాచి పెడతావేంటి? మీ అమ్మ నాన్న తెలిస్తే? రెంట్ కావాలా వద్దా? రెంట్ కావాలి. అయితే మూసుకోండు. నానా ఎక్కడికి? ఎయిర్పోర్ట్ కి. టవల్ తీసుకొని ఎక్కడికి వెళ్తారు? బాత్రూమ్ కి వెళ్తున్నా. బాత్రూమ్ 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 లోకి వెళ్ళకూడదు మీరు. బాత్రూమ్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? బాత్రూమ్కి వెళ్ళడానికి వీల్లేదండి, స్నానం చేయడానికి వీల్లేదు. ఇందాక మీ ఆవిడ చేసినప్పుడు మేము చేయకూడదా ఏంటి? అలా కాదండి, మీరు ఆ బాత్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు, నీళ్ళు రావట్లేదు అసలు. మీ ఆవిడకి వచ్చే నీళ్ళు మాకెందుకు రావు? అబ్బా మీకు చెప్తే అర్థం కాదు. ఒక పని చేయండి, మీకు స్నానం చేయాలి అంతే కదా, మా బాత్రూమ్ వాడుకోండి, వెళ్ళండి. మా పావని, అమ్మా, ఎవరమ్మా ఈ అబ్బాయి? ఓనర్ వాళ్ళ కొడుకున్నా. నా కొడుకా? నా కొడుకే. నా కొడుకు ఇంత పెద్ద కొడుకు ఎప్పుడు పుట్టాడు? మీ
కొడుకండి లక్షణంగా ఉన్నారండి ఉన్నాడా? కాఫీ తీసుకుని తీసుకురండి వస్తానండి. తీసుకురండి ఏమండి ఆ, ఎవరి అబ్బాయి? ఈ అబ్బాయి వీళ్ళ అన్నయ్య మా అన్నయ్య అవును అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే లేటెస్ట్ ఎంట్రీ కొత్తగా వచ్చాడులే సరే ఉండు బాబు, టీ తీసుకొస్తా. వెళ్ళు తీసుకురా తొందరగా వెళ్ళు వెళ్ళరా బాబు నువ్వు వెళ్ళు నాన్న ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపల మైసూరు రూపాయలు చేసి వస్తున్నానే బాత్రూమ్ లో ఏం చేస్తారు స్నానం చేసి వస్తున్నా ఎవడీడు వీడు నా కొడుకు కాదు, వీళ్ళ అన్నయ్య కదా. పగలు పట్టాడు, పగలు పట్టాడు. అలాగే ఉన్నాలే ఇదిగో బాబు ఆ బాత్రూమ్ దూరినట్టుంది పాము పట్టుకో ఇదిగో బాబు కాఫీ. పాములు పట్టేవాడికి కాఫీ ఇస్తావంటే పాములు పట్టేదానా పాములు పట్టేవాడటండి వీళ్ళ అబ్బాయి అండి. ఎవరబ్బాయి? మీ అబ్బాయి కదా. మా అబ్బాయి కాదండి మీ అబ్బాయి అని మీ ఆయనే స్వయంగా చెప్పాడు. ఏంటండి కథ? లేదే. ఇప్పుడు ఒట్టుకుపోయి అతికా. నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియదు వాడు. ఏమే లోడ్లు ఎక్కువైన లారీ ముఖం దానా? అభం శుభం తెలియని నా మొగుడు మీదనే అబండాలేసి అనుమానిస్తావానే? మా ఆవిడ మీద నేనే ఇంతవరకు చెయ్యలేదు అందుకే నేనేసాను రా. నేనేస్తాను నీ మీద ఒరేయ్, ఇప్పటి వరకు మా ఆవిడ నన్ను కొట్టడం తప్ప నేనే దాన్ని కొట్టలేదు. నా ముందే దాన్ని కొడతావా నిన్ను? ఏరా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మ నాన్న ఒక్కసారి కూడా కొట్టుకోలేదు, అలాంటిది మా అమ్మ నాన్నని కొడతావా? ఆపండి. వాడేమో పాములోడు అంటాడు, నీవేమో కొడుకు అంటాడు, నిన్నేమో అన్నయ్య చేశాడు. అసలు ఏమనుకున్నారా నువ్వు మిమ్మల్ని? ప్రేమిస్తున్నానని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళిపోయావు పవన్. పవన్ పవన్ ఇదేంటి ప్రేమనిద్దేంటి అరే లఫుట్ గా ఇంకా అర్థం కాలేదు, వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. జంపురా రే, పారిపోయారు. ఇదేంటి మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఏమండి లోడ్ ఎక్కువైంది, మనకు రెంట్ ఇవ్వాలండి. అందరు వెళ్ళిపోయారా? అమ్మాయి నువ్వు కదలకు అలాగే ఉండు. అసలే వెంకట్రావు కూడా కోతి బొమ్మ గీయడం రాదన్నాడు, అలాగే ఉండు. బాగుంది, చూసుకో. ఓకే, సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ చేశారు అదిరి అభి అండ్ టీమ్. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. బాగుంది అభి, మీ ఆవిడ డామినేషన్ బాగుంది, పావని మేనేజ్మెంట్ బాగుంది. ఎక్కడైనా లేడీస్ డామినేషన్ కదా. ఆది పంచులు బాగున్నాయి. బాత్రూమ్ లో ఏం చేసిన మైసూర్ పాక్ అసలు ఎక్కడ దొరికితే అక్కడ గ్యాప్ వదలట్లేదు, పంచులు వేసేస్తున్నాడు తప్ప 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 అని. బాగుంది. నాగబాబు గారు. స్కిట్ రీజనబుల్ గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆది పంచ్ అదిరిపోయినాయి. లాస్ట్ లో కన్ఫ్యూజన్ డ్రామా బాగుంది. ఒకటి వచ్చి మా అబ్బాయి అని, మీ అబ్బాయి అని, వాళ్ళ అన్నయ్య అని, మీ అన్నయ్య అని, మీ అబ్బాయి అని, మామూలు పెట్టేవాడని, ఇవన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. ఇదే కాంబినేషన్ నీట్ గా మెయింటైన్ చేయండి. మన రాఘవ ఎంత అమాయకుడో మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. మరి డాక్టర్ అయి ఆయన స్టైల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇది మా హాస్పిటల్కి ప్రార్థనా గీతం. ఎప్పుడైతే ఈ పాట వేసామో హాస్పిటల్ ఓపెన్ చేశారని పబ్లిక్కి తెలుస్తుంది, పేషెంట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. అది విషయం. ఏంటో టైం ఎంత అయింది? అబ్బా, మా పర్సు మాత్రం రాలేదండి. పర్స్ ఏంటి, ఎవరన్నా నర్స్ అంటారు కదా అని మీరు అనుకోవచ్చు. నా డబ్బులన్నీ ఆవిడ దగ్గరే దాచుకుంటూ ఉంటాను, అందుకే పర్స్ అని పిలుస్తూ ఉంటాను. పర్స్ పర్స్. ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, లేట్ ఎందుకైందమ్మా? ఇలా లేటుగా వస్తే నేను నీకు శాలరీ ఇవ్వను తెలుసా? నేను మాటికి ఎందుకైందో చెప్పు. ఏం లేదు సార్, వచ్చే దారిలో ఆకలేసిందండి, ఇంత బజ్జీ తినొచ్చేటప్పటికి లేట్ అయింది. అబ్బా, అలా చెప్పొద్దమ్మా, చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుందమ్మా. అలాంటివి ఎప్పుడు తిన్నా నాకు ఒట్టేస్తేనే నేను నీకు జీతం ఇస్తాను. ఒట్టు తినండి సార్. అబ్బా, అలా కాదమ్మా. ఒట్టు ఒట్టు సార్. ఒట్టు ఒట్టు సార్. ఒట్టు ఒట్టు సార్. డాక్టర్
అబ్బా వెళ్ళమ్మా, ఎవరినో వస్తే లోపలికి రమ్మని చెప్పు. కస్టమర్స్ ఎవరైనా వచ్చారా లోపలికి రండి. అబ్బా అలా పిలవకూడదమ్మా, ఎవరినో చూస్తే హాస్పిటల్ అనుకోరు, ఇంకోటి ఏదో నడుపుతున్నాను అనుకుంటారమ్మా. ఎవరైనా వచ్చారా లోపలికి రండి. ఏమైందండి? కత్తి గుచ్చుకుంది డాక్టర్. అసలు మీరు కత్తి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నేను కత్తి దగ్గరికి వెళ్ళలేదు సార్, వాడు ఎవడో వచ్చి పొడి చేశాడు సార్. వద్దండి, మీరు ఇలా కత్తుల దగ్గరికి కత్తి పెట్టల దగ్గరికి వెళ్ళొద్దండి. నా మాట వినుకో, ఈవేళ రోజు అసలు బాగోలేవు. మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఇలా గొడవలు పెట్టుకుంటే కత్తితో కసుక్కుని పొడి చేస్తారు తెలుసా? ఎంత మీరు ఎవరితో గొడవ పడాలంటే వాడి చేతిలో కత్తి ఉందా లేదా చూడండి, కత్తి ఉంటే మానేయండి, హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. వాళ్ళు నా మాట విని మీరు ఇలా గొడవలు అవి పెట్టుకోవద్దని నా మాట వినండి. ట్రీట్మెంట్ చేయరా బాబోయ్. కత్తి ఇలా ఉంది కదా, బుక్ చేసుకోండి. చొక్కా ఎంత? చొక్కా 600 సార్. చూసారా, మంచి చొక్కా పాడు చేసుకున్నారు మీరు. ఇదిగో ఇప్పుడు మీరు భరించలేకపోతున్నారు కాబట్టి నేను పని చేస్తాను. ఏంటి సార్? అదే కత్తిని శుభ్రంగా తుడిచేస్తాను. ఇలాగే తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి. ఈ రోజు ఓపిక పట్టండి, రేపు ఓపిక పట్టండి, ఎల్లుండికి అలవాటు పడిపోతుంది. పడకపోతే ఫోటోకి దండ పడిపోతుంది. ఆపరేషన్ చేయరంటే పెన్సిల్ వేస్తావేంట్రా? వేరే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. తర్వాత పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఏంటమ్మా మీ డాడీ ప్రాబ్లం ఏంటి? అబ్బా వద్దండి మీరు అది నా భార్య. అయ్యో, అంటే ఏజ్ కి గేజ్ కు 30 కిలోమీటర్లు తేడా ఉంటే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఆయనదండి, సంతానం లేదండి. అబ్బో ఏం చేస్తున్నారు మీరు మామూలుగాను? పిల్లలు పుట్టాలని చెప్పేసి తిరగని గుళ్ళన్నీ తిరుగుతున్నామండి. అబ్బా గుళ్ళు చుట్టూరా తిరిగితే పుట్టరండి. నా మాట విని మంచం చుట్టూరా తిరగండి. మరి ఇంత ముందే ఈ మాట చెప్పొచ్చు కదా. మా ఇంట్లో 3 నడక మంచాలు ఉన్నాయి, రోజు వాటి చుట్టూ తిరిగానుగా, ఇప్పుడు వెళ్ళి తిరుగుతాను. అబ్బా కష్టం అండి, ఈయనతోటి మీరు ఎలా ఉంటున్నారో చాలా కష్టం అమ్మాగో. నా మాట విని మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆయన ఆపండి, లేకపోతే మంచం చుట్టూరా గానిగేదిలో తిరిగి తిరిగి అక్కడే పడిపోతాడు. నా మాట విని వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నెక్స్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారా? నమస్తే డాక్టర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నేను అందమైన అమ్మాయిని. డాక్టర్ నేను అందమైన అమ్మాయిని. ఎవడమ్మా అన్నదా వెదవా? ఎవడన్నా చెప్పు, వాడికి అందానికి మందానికి తేడా తెలీదా చెప్పు. వాడికి కళ్ళు కనిపించకపోతే డాక్టర్ చూపించమంతే. అబ్బా వద్దమ్మా, దయచేసి ఇలాంటి పంచులు వేయొద్దమ్మా నువ్వు. డాక్టర్ నేను అందమైన అమ్మాయిని. ఎన్నిసార్లు చెప్పాను పంచులు వేయొద్దని? డాక్టర్ నేను చెప్పేది వినండి, నేను అందమైన అమ్మాయినని అందరూ అనుకోవాలి. అబ్బా వద్దమ్మా వద్దమ్మగో, నా మాట విని నువ్వు ఇలాగే కోతి పిల్లలా ఉండి బోల్డని అవకాశాలు వస్తాయి. నా మాట విని నువ్వు ఇలాగే ఉండు, అందంగా ట్రై చేయకు. ఇలాగే పేలిపోయిన టైర్ లాగా, రైలు కింద రూపాయి బిళ్ళలాగా, చొట్టలు పడిన ఎత్తడి పిందిలాగా నీకు ఇలా 10 రోజులు తిరుగు, ఎన్ని అవకాశాలు వస్తాయి తెలుసా. నా మాట వినమాగు, నువ్వు అందంగా ఉండడానికి మళ్ళీ అస్సలు ట్రై చేయొద్దు. ఇలా కోతి పిల్లలా ఉండమ్మా నువ్వు. నా మాట విను. ఇదిగో ఇదిగో చూడు, ఇలా కోతి పిల్ల చూడు. మళ్ళీ నువ్వు అందం కోసం ట్రై చేయను. ఒట్టేయమ్మా, ఒట్టు 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 ఒట్టు. మగవాళ్ళందరూ ఇంతే. అబ్బా నేను మగండి, మళ్ళా చూడదు. వెళ్ళమ్మా. పర్స్ డాక్టర్, ఆ పేషెంట్లు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇక మనం హాస్పిటల్ క్లోజ్ ఇంకో పేషెంట్లు ఎవరు ఉన్నారు? చూడమ్మా పేషెంట్లు ఎవరు వచ్చారు, పిలు. డాక్టర్ ఎవరు లేరు డాక్టర్. లేకపోవడం మా మూలుగు వినిపిస్తుంది. ఎవరు సార్ మీరు? కత్తి పొడిచిందని చెప్పి నీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేయకుండా చంపేశావు కదరా. ఫస్ట్ వచ్చిన పేషెంట్ డాక్టర్ చచ్చిపోయి డాక్టర్ అడు. సార్ సార్ ఇలా వెనక్కి రాకండి సార్, బాగుంటుంది. ఎవరన్నా చూస్తే డాక్టర్ వెనక్కి రాకండి సార్. సార్ మీరు సార్ మీకు తెలీదా, ఒక్కాలు పట్టుకుని లాగితే డేంజర్ అండి, ఒక్కాలు పట్టుకుని లాక్కూడదు.
నన్ను కాపాడు. హే చల్లో చల్లో హమే గాడి చల్లో హమారే సాత్ చల్లో హమేషా పలపల దారుల్లో స్విస్ స్పెయిన్. అబ్బా జడ్జెస్ ఏమంటారు రోజా గారు? బాగుంది. Thank you. మీ నర్సు బాగుంది, పర్సు, మీ పేషెంట్స్ బాగున్నారు, అన్ని బాగున్నాయి. నాగబాబు గారు బాగుంది రాఘవ, ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ తర్వాత ఎండ్ ఒక లాస్ట్ దెయ్యంలా మారిన తర్వాత నువ్వు ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్, బాగుంది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే రకం వీళ్ళు. అయినా అంత కకృతి అవసరం అంటారా? ఇంతకీ ఆ కకృతి కమండలాలు ఎవరనేగా మీ డౌట్. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్టిస్ట్ టీమ్. కంప్యూటర్లు మూసేయ్, సెల్ ఫోన్ తీసి దాచేయ్, పెళ్ళింట్లో ఇవన్నీ దేనికో. ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ అండి, అన్ని నన్నే దగ్గర నుంచి చూసుకోమన్నారండి. చుట్టాల దగ్గర నుంచి ఒక్క మాట కూడా రాకూడదు అంతే. ఆల్రెడీ వచ్చేసిందండి. ఏమొచ్చింది? అప్పడం చూడండి ఎంత మెత్తగా ఉందో. అది అప్పడం కాదు, టిష్యూ పేపర్ తీసుకోమని ఇస్తాను, నువ్వేమో అన్నంలో కలుపుని తినేసావు. గురుగారు ఏమాత్రం చదివించారు? పాపని డిగ్రీ చదివించానండి, బాబుని చదివించడానికి ఛాన్స్ లేక 10th లో ఆపేశాను. ఏదో పంచులు వేసారు అనుకో, ఆగ్గో మీద కొట్టేస్తాను. నేను అడిగేది ఏంటి, డబ్బులు ఎంత చదివించారని. ఆ ముక్క ముందు చెప్పాలి. అలాంటప్పుడు నీకు ముక్క అవసరం లేదు. ఏమండి 516 రూపాయలు చదివించాను. ఎంత సాంబార్ వేసుకున్నాను, ఒక్క దోసకాయ ముక్క కనపడదే. దోసకాయ ముక్క కడలేదు అంతే. ఈ దోసకాయ ముక్కలు ఎందుకు పక్కన పెట్టావు? సపరించాను గురువు గారు, సప్పుకోనని సపరేట్ గా పెట్టా. టేస్ట్ బాగుంది, ఏమేసారు అని అడిగితే తెలుస్తుంది. ఎక్కడ ఏమాత్రం తేడా రాకూడదు అబ్బాయి, మొత్తం అన్ని దగ్గర ఉండి చూసుకోవాలా. మాట పడిపోతాం జనాల మధ్యలో మనం. మిమ్మల్ని రమ్మంటే అది ముందు వస్తుంది ఎందుకు? ఎవరుతుంది పొట్ట. నువ్వు తలకాయ తినమాకరా, బోల్డ్ పనులు ఉన్నాయి, డిస్టర్బ్ చేయమాక. బోల్డ్ పనులు ఉన్నాయి, బోర్డుకుంటే వేసుకుని అంతా తిరుగుతూ ఉండు నువ్వు. అది ఇన్హేలర్ కాదు, ముక్కుతో లాగుతున్నావు, నోరుతో లాగు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్, రాజధాని నగరంలో వీధి వీధి నీది. రాకేషా, ఏంట్రా? అన్నం తాగి 10 రోజులైందిరా. మీ అబ్బా అన్నం తాగర్రా, తింటారా? అది రోజు తినే వాళ్ళకి తెలుస్తుందిరా. నో టెన్షన్, ఇక్కడ ఫంక్షన్. ఒరే సెక్యూరిటీ కొంచెం టైట్ గా ఉన్నట్టుందా? టైట్ కాదురా, బాగా హైట్ గా ఉన్నట్టుంది. సరే నీకు కొంచెం అనుభవం ఉంది కదా, నువ్వు ఫస్ట్ వెళ్ళి చెప్తా. నాకన్నా అనుభవం నీకే ఉందమ్మా. నీకు ఎక్కువ ఉంది. నువ్వు వెళ్ళవే. ఏంటి అసలా? యాడ్రా? నేను లోపలికి వస్తా ఉన్నాను. ఏంటి అసలా? సరే ఏంటి అసలా? పవర్ బ్యాంక్ కి ఫోన్ కి తేడా తెలియదు అనుకుంటున్నాడు వీడు. నువ్వేంటి గాల్లో ఈతలు కొడుతున్నావు? లక్ష్మి వచ్చే ప్రోగ్రామ్ కి వచ్చాను, ఎంట్రన్స్ లో ఉన్నాను. సైలెంట్ కి వెళ్ళిపోవటం కాదు, ఫోన్ సైలెంట్ లో పెట్టు ఫస్ట్. ఇట్ట కాదురా, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఏంటి? అది తెలుసుకుందా చెప్తా. అబద్ధం ఆడుకొని చెప్పండి, మీరు ఎవరి తాలూకా? మేము పెళ్లి కూతురు. నేను చెప్తా ఉన్నాను సార్, పెళ్లి కూతురు తరపున. ఇది బర్త్డే ఫంక్షన్ సార్. అమ్మాయికి ఏమాత్రం ఉంటుంది వయసు? 21. 21 అంటే ఏ కాడికి పెళ్లి అయిపోతుంది కదా. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆ అమ్మాయికి. ఇద్దరు వస్తారు ఎన్నిసార్లు చెప్తారు స్వామి? వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిని తీసుకొస్తా నేను. నువ్వేం కంగారు పడమాక, మనకి ఇక్కడ పరువు ప్రతిష్ట ముఖ్యం. ఇక్కడ ఏంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు? మా వాళ్ళు ఇద్దరు వస్తున్నారంట, వాళ్ళిద్దరిని తీసుకొస్తాను. ఏకిలు ఏమైనా ఉందా? ఏకిలు ఎందుకు, దీని మీద పెట్టుకుని తీసుకొచ్చాయి. మళ్ళీ ఐడియా ఇచ్చావు అబ్బాయి, తీసుకొస్తాను. అసలు నీకు బుద్ధి లేదురా. ప్రోగ్రామ్ కి వెళ్ళంగానే మా అమ్మాయి మామయ్య వస్తాడు, దగ్గరుండి లోపలికి తీసుకెళ్తాను. అసలు మీ మామయ్యకి నీకు బుద్ధే లేదు. ఖచ్చితంగా మా మామయ్య వస్తాడు. ఏందిరా మీరు ఏడేందిరా? బయట నిలబడ్డ మీద అడుక్కు తినే వాళ్ళ లోపల రెండు ఆడు ఫోన్ల మీద ఫోన్లు చంపేస్తా ఉన్నాడు. బాబాయ్ వీళ్ళు ఎవరో తెలుసా నీకు? వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళ దగ్గరుండి మొత్తం భోజనాలు అవన్నీ పెట్టు. చెప్పరా బాయ్. పిఠాపురం తైలమని కూడా దొరుకుతుంది, ఆ దోడు తగ్గిపోద్ది. ఒరే నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి కానీ దీని ముందు కొంచెం 2 పెగులు ముందు వేద్దాంరా. మందా? వద్దు ఇప్పుడే, ముందు మనం అన్నం తిందాం. ముందు మందురా. అన్నం తిందామని చెప్పా. ముందు మందు అని చెప్తుంటే కడుపు నిండా అన్నం తిని మందు.
ఇప్పుడు మనకి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ చైన్ పెడదాం గిఫ్ట్ గా ఏమైంది రింగ్ ఇద్దాం చైన్ పెడదాం రింగ్ ఇద్దాం బ్యాలెన్స్ ఉందా? అరే తీసుకొచ్చాను రసం అంటే వాళ్ళిద్దరిని తీసుకురా అని సాగుకొట్టేస్తావేంద్ర నువ్వు తీసుకొచ్చా వాళ్ళు వచ్చారు రసం పెడుతున్నాను మళ్ళీ నువ్వు మాట్లాడు. ఎస్ మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ కి వచ్చామండి. హలో 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 సిగ్నల్స్ కరెక్ట్ లేవు బ్రదర్. సిగ్నల్ దానికి లేదు, మీకేం సిగ్గులేదు. నువ్వు రారా. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? మంచినీళ్ళు బదులు మనతో ఉంటే బాగుండు అనుకుంటున్నాను. అబ్బబ్బబ్బా ఏందిరా స్వామి వాళ్ళని తీసుకొచ్చాను రసం అంటే మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకురా అంటావు. ఎన్నిసార్లు తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి? నేను మాట్లాడతా. ముందు నేను మాట్లాడతాను. మీరిద్దరు మాట్లాడటం అయిపోయిందని నేను మాట్లాడతాను. హలో వాళ్ళ మొగుడు పిల్లమా ఇలా కాదా? మనం వెళ్ళడం చాలా కష్టం రా. అక్కడ చూస్తేనేమో క్లాస్ ఫంక్షన్, మనం చూస్తేనేమో మాసు. ఎక్కడికి రా? మాసు కాదు మాస్కో. అంటే మాస్కోగా రిస్క్ ఎందుకురా? ఈ వేసుకొని లోపలికి వెళ్ళావు అనుకో, మనం తిన్నంత కూడు తాగినంత ముందు అడిగి వెళ్ళేవురా. సూపర్ ఐడియా. ఫస్ట్ చేసుకుంటావా? షేకింగ్ శేషు చేసుకో. మీరు పొరపాటున వచ్చినట్టున్నారు. ఇక్కడ ముందు ఉండదు, ఓన్లీ ఫుడ్డే. ఎవరెట్ అయిపోయిందా? చూసుకోవాలి కదా. ఒక్క నిమిషం ఆగు. ఒరేయ్ ఇప్పుడు చూడు, లోపల కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయంటే కాస్ట్లీ పర్సన్ కావాలి. ఒకసారి ఇటు చూడు. రచ్చరవి. మరి ఏమనుకునేవా? సీనియర్ అండ్ సిన్సియర్ ప్రమిడబుల్ ఆర్టిస్ట్. కమన్. మీరు ఈ ఫంక్షన్ రావటం ఏంటి దొంగతనంగానే? స్కిట్ కొట్టండి, జనం అంతా కలిసి మీకు ఫంక్షన్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు పెట్టుకోవడం కాదురా, ఇప్పుడు నేను అసలైన పర్సన్ పెట్టుకుని వెళ్తాను. ఎందుకు లోపలికి తీసుకెళ్ళడం చూస్తాను. దుర్గారావు, ఓ అమ్మ, ఒక ఎన్టీ రామారావు, ఒక అక్కినే నాగేశ్వరరావు, తర్వాత దుర్గారావు. చూడు ఇందప్పారు. దుర్గారావు గారు, మీరు మా ఫంక్షన్ రావటం మా అదృష్టం అండి. మీకు నేను పెద్ద పిచ్చ ఫ్యాన్ని అన్నట్టు మీ పక్కన తిరుపతి ప్రకాష్ చేస్తున్నాడు, మానేశాడండి ఆయన. చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏంటి డైలాగ్ రోల్ అవ్వట్లేదు? ఒకసారి మళ్ళీ డైలాగ్ చెప్పు. థ్యాంక్ యూ. ఏ ఫోటో పెడితే ఆ ఫోటో పెట్టుకోకూడదురా. దేవుడు లాంటి ఫోటో పెట్టుకోవాలి. దండరాజ్ అన్న, ఈ ఫోటో పెట్టుకుంటూ లోపలికి వెళ్తా, నా వర్క్ కంప్లీట్ చేస్తా. నువ్వు చూడు ఎలా ఉంటుందో. ధనరాజ్ గారు పెద్ద హిట్. రండి భోంచని చెప్తా. ధనరాజు నేను. నువ్వు ధనరాజు అయితే ఇతనేవడం? ఇది పెట్టుకుంటే నేను లోపలికి వెళ్ళొచ్చని. ఇద్దరు ఉంటారా ప్రపంచంలో? ఎవరిని ఇద్దరు ఉంటారా? ఇదంతా కరెక్ట్ కాదు రాకేష్. మరి నేను ఒక ప్లాన్ వేసానంటే ఖచ్చితంగా ఏరోప్లేన్ దాటి వెళ్ళిపోద్ది. ఎలాంటి చెప్పంటావా? అసలు ఎలా ఉండబోతుందంటే, ఒక ఫోటో చూపించరా, నువ్వు దండం పెడతావు. అస్సలు ఇది కానీ వెళ్ళామంటే సైట్ లో కూడా టికెట్ అడగరు. అలా ఉంటది వ్యాపారం. చూడండి ప్రజలారా అందరూ. దేవుళ్ళు అంటే ఆయన ఫోటో పెట్టుకున్నావు, కొంచెం వైట్ చూసుకోవచ్చు కదా నువ్వు. బుద్ధి జ్ఞానం ఉండక్కలదా? అన్ని చూసుకోవాలి కదా. ఉంగరాలు చూసుకోవాలి, హైట్ వెయిట్ చూసుకోవాలి. ఇప్పుడు నేను చూడు ఏం చూడకుండా విత్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. నేను మర్చిపోయినా. ఆడోళ్ళకి మగోళ్ళకి తేడా తెలియదు అనుకుంటున్నావు. నాకు చేరేది బయటికి పో. ఆడేదో సాయిబాబు గుళ్ళు అన్నదానం జరుగుతుందంట, ఆడికి పోదాం. ఎందుకు ఇదంతా మనకే? రోజా గారు ఏమంటారు? స్కిట్ సగం వరకు మహేష్ మొత్తం దోచేసాడు. బాగుంది. నాగబాబు గారు బాగుంది. మెయిన్ గా మీ స్కిట్ లో మహేష్ టైమింగ్, మహేష్ ఇది చాలా ఆనెస్ట్ గా చేస్తాడు. మహేష్ ఎప్పుడు చేసిన ఓకే స్కిట్. ఆనందమానందమాయనే మా పోలీసోడు పెళ్లి కొడుకాయనే. ఆనందమానందం ఆయనే మా దొంగ మొహం పెళ్లి కూతురు ఆయనే. ఇంతకీ ఆ పోలీసుడు దొంగ మొహం ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ గెటప్ సీను along with his team.
నానా ఆ, నేను ఒకటి కొట్టేసా నానా. ఏం కొట్టేసావు? నీ పర్సు కొట్టేసా. సరిగా చూసుకో, ఆ పర్సు నీదే. నానా ఆ. ఆ పర్సు నాదే, కానీ డబ్బులు నీ. నా దగ్గర దొంగతనం చేసుడు కాదు, బయట ఏం దొంగతనం చేస్తా చెప్పు. నానా ఆ. నగల మూట దొంగతనం చేశానా నానా? నగల మూట. అవునా? స్విచ్ స్విచ్ స్విచ్. నగలేవే. అదే నగలేసుకోవడానికి మూట దొంగతనం చేశాను. నానా ఆ, ఎన్ని దొంగతనాలు చేసినా, ఆ. ఎన్ని దోపిడీ చేసినా ఆ. నాకు అసలు నిద్ర పట్టట్లేదు నానా. నిద్రగోళీలు వేసుకొని పడుకోవచ్చు కదమ్మా. అది కాదు నానా, ఆ. మన ఏరియాలకి ఆ. ఎస్ఐ శ్రీనివాస్ అంట. శ్రీనివాస. అవునా? ఆడి చేతిలో కట్టుంటే ఎవ్వరికి తినేడాడు. అవునా? ఆ. ఏం దొంగతనం చేసినా, ఏ దోపిడీ చేసినా వాడు మొత్తం కేసు రాసేస్తున్నానా. ఆ. ఆ ఎస్ఐని ఏదో ఒకటి చేయాలన్నా. మనం ఎందుకు చేసుడమ్మా, సంవత్సరం ఆగం అనుకో ఆయనే సీఏ అవుతాడు కదా. అది కాదు నాన్న, ఇంకేదైనా చెయ్యాలన్నా, ఇంకేదైనా చెయ్యాలి. ఇంకేదైనా చేయాలా? ఆ. ఒక పని చేయి, ఆ. నువ్వు వాడితో సంబంధం పెట్టు. ఊరుకున్నానా, పెళ్లికి ముందు సంబంధం పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేను అనేది అది కాదే. ఏంటన్నా? పెళ్లి సంబంధం అంటున్నా. నా! నువ్వు సూపర్ నానా. ఆయనతో పెళ్లి సంబంధం పెట్టుకుంటే ఆ. నీకు భార్యనైపోతాను. అవును. అప్పుడు మనం ఏం దొంగతనం చేసినా ఎవ్వరికి తెలియదు. పోలీసులను పెళ్ళాం కదా. ఆ. నువ్వు సూపర్ నానా. నా ఎల్లం పద, చీకటి పడిపోయింది. ఏం రాబోయ్ సన్నీ అంతగా పర్ఫామ్ చేస్తున్నావు? నానా ఆ. ఏం చేస్తున్నా? ఏదో చీకటి పడిపోయిందన్న ఎర్రారా పోలీసోడా ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో రెస్పాన్సిబిలిటీ ఎస్ సార్. యువర్ మై ఫాదర్. యువర్ మై సన్. నాన్న నేను మీకు ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు వరకు చాలా మంది దొంగలు పెట్టుకున్నా, కానీ ఒక దాని వల్ల చెమటలు పడేస్తాయి. అసలు మన నిద్ర పట్టలేదు నాకు. రే ఎండాకాలం రా, చెమటలు వస్తాయి, ఏసీ పెట్టిస్తాను నాన్న. పోలీసులు ఎవరైనా జీపులో తిరగాలండి, నేను ఆటోలో తిరుగుతున్నాడు ఏంటో. కాదు నాన్న, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గంటారని ఉంది కదా, దానివల్ల మొత్తం దాన్ని పెళ్లి చేసుకుంటే మొత్తం మన ఇంట్లో పడి ఉంటది, దాన్ని ఈజీగా అన్ని అరగట్టించాడు. ఎలా 7 అసలు లెక్కట్టించలేకపోయాను, కనీసం 7 అడుగులు వేయించుకొని లోపల పడేస్తా. గుడ్ ఐడియా మై సన్, గుడ్ ఐడియా. దాన్ని ఫోన్ చేయి, ఇప్పుడే ఫోన్ చేస్తా. పెళ్లి సంబంధం కలుపుకుందాం. హలో అలా దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ రంజిత్ స్పీకింగ్. అయితే ఏం చేయాలి? ఏం చేయడం లేదు, మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి. నో. వై? వై అంటే మా కూతురునే మీ అబ్బాయికి ఇస్తాం. యు ఇడియట్. ఏమైంది నాన్న? వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. అనవసరంగా పెళ్లి సంబంధం చెడగొట్టావు నువ్వా? అన్నట్టు రెండు ఒకటే కదా. అమ్మాయి నాగిస్తాను, అమ్మాయి అబ్బాయి నాగిస్తాను ఒకటే కదా. ఓ జస్ట్ మినిట్, నీకెవడిస్తారా అసలు జాబా? ఓ మై సన్ ప్లీజ్. సరే పెళ్లి ఎక్కడ? కళ్యాణ మండపంలో. కళ్యాణ మండపం అదెక్కడ? ఫంక్షన్ హాల్లో. ఫంక్షన్ హాల్ అదెక్కడ? కళ్యాణ మండపంలో. ఓకే, ఏమన్నాడు? పెళ్లి కళ్యాణ మండపంలో అంటారు. కళ్యాణం ఎక్కడ? ఫంక్షన్ హాల్లో. ఫంక్షన్ హాల్ ఎక్కడ? కళ్యాణ మండపం. అవి ఎంత క్లారిటీ చెప్పిందో వెళ్ళిపోవాలి. ఫాస్ట్ పద. పద పద పద. పద, 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 తొందర పద. ఎక్కడ దొంగలు అక్కడే గప్చాప్ గప్చాప్. అయితే 10 రూపాయలు గప్ చూపండి. నాకు చెప్తుంటా ఎలా కనిపిస్తాను కంటిగా? గోరకలు కదా మీరు? దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఈజ్ మై సన్. హ్యాండ్స్ అప్. ఏం చేస్తున్నావు? కాలు మొక్కాను. చేతులు ఏమైనాయి? మీరు హ్యాండ్సప్ అని చెప్పారు కదా మీరే. నేను హ్యాండ్స్ అప్ అన్నా, హ్యాండ్సమ్ అన్నా. హ్యాండ్సమ్ అంటే నేనే హ్యాండ్సమ్. అర్జెంట్ కోటి బజార్కి వెళ్ళి ఒక పెద్ద అద్దం తీసుకొని రోజు మొహం చూసుకో. ఎక్కడ సెటప్ అక్కడ పెట్టండి. పెట్టండి. కూర్చో. మా పెళ్లిళ్ళు మీ ఇష్టం వచ్చి చేస్తున్నారా? ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టుకో. పెట్టుకో అంటే పెట్టేసుకుంటా. జీలకర్ర బెల్లం కూడా వదిలేంటండి బా.
కొంచెం దూరంగా ఉండి చెప్తాను, మంచి తాపు తంతాను ఒకటే. పెళ్లి పెట్టల మీద దొంగతనం మాట్లాడి మీరా. చాలు వచ్చి కూర్చో, 2:30 వేసాక సరిపోతుంది. ఒకసారి అందరు విజిల్ కాదే, ఇంకా భజంత్రులు లేవు కదా, మా విజిల్తో వేసాను అంతే. అలా చెప్పొచ్చు కదా మరి, మాకు పోలీసు అంటే. సరే బాధ శోభనం వెళ్దాం. శోభనమా? మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో, మంచం మీదకి రా. నేను రాను. మంచం మీదకి వచ్చాయి. నేను రాను. మంచం మీదకి రా. ఏంటే పోలీస్ లాంగ్వేజ్ చెప్పండి. సరే నేను ఇంట్రాగేషన్ చేస్తాను ఇప్పుడు. సెల్లో పెట్టించడం చూసా శోభన, మామూలు లేదు. నీ మీద అంత పగ అంత పగ నాకు. సరే పెళ్ళంటే నీ దృష్టిలో ఏంటే? నేరేం చేయకుండా జైలుకి వెళ్ళడం. సరే నీ దృష్టిలో దొంగడు గొప్పడా పోలీసులు గొప్పడా? దొంగడే గొప్పడు. ఎందుకని? దొంగడు పరిగెడుతుంటే వెనక పోలీసులు పరిగెడతాడు, పోలీసులు పరిగెడుతుంటే వెనక దొంగ పరిగెత్తారు కదా. సరే ఇక మీద నీ దొంగతనం మానేయాలి. పోనీ కింద చేసుకుంటా మరి. ఎందుకని? మీరు వద్దన్నావు కదా. సరే ఇంత మీద నుంచి గంటరని పేరు ఏ దొంగతనం దగ్గర వినిపించకూడదు, అర్థమైందా? అలాగని ఈ పేపర్ మీద సైన్ పెట్టు. నువ్వు ఇలా పరిగెడుతుండు, ఇంకోటి స్కిట్ చేసి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఉంటా. రోజా గారు ఏమంటారు? తెలివైన దొంగ, తెలివైన పోలీస్. కావాల్సినవన్నీ దొంగ అయితే దొంగతనం చేసుకొస్తుందని చేసుకున్నావా? కానీ దీంట్లో మాత్రం స్కిట్ లో సన్నీ సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ అవినాష్ చాలా బాగా చేసావు అవినాష్. నాగబాబు గారు మీరేమంటారు? బాగుంది స్కిట్. అది ఎండింగ్ దొంగతనం మానలేదు, ఇంకొంచెం చేసింటే బాగుండేది. స్కిట్ ఎంటర్టైనింగ్ ఉంది. నీ డిక్షన్ గానీ, నీ పోలీస్ ఫాదర్ గానీ, నీ ఫ్రెండ్స్ విజిల్స్ వేస్తే అది పోలీసులు పరిగెత్తటం అందరు బాగా చేస్తారు. గుడ్, బాగుంది. పిల్లలతో ఆడుకుంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది, కానీ పిల్లలే మనతో ఆడుకుంటే ఆ సరదా తీరిపోతుంది. అది ఎలాగో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. వై? యూనో, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భార్య అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలండి. భార్య అంటే ఎవరండి? భార్య అంటే ఒక అభిమానం, భార్య అంటే ఒక ఆప్యాయత, భార్య అంటే ఒక ఓదార్పు. నేను అనుకునేవాడినండి, ఇంత అందంగా ఉన్న నాకు నాకన్నా అందగత్తె దొరుకుతుందా అని. బట్ ఎస్ సార్ బాబు గారు, unfortunately God has given beautiful, romantic, lovely, bubbly wife నాకు ఇచ్చాడు. Let's introduce my wife, Shanti. అంతే, ఇంకా చాలు నాకు. శాంతి, ఐ లవ్ యూ శాంతి. నిజంగా నువ్వు నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అనసూయ లాంటి కాళ్ళు, రేష్మి లాంటి కాళ్ళు, రోజా గారు లాంటి అందం. వాట్ ఏ అమేజింగ్ పర్సనాలిటీ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఏంటండి? ఎవరని చెప్పినా నమ్మేస్తావు. సో మా వైఫ్ ని పరిచయం చేశాను చాలా గ్రాండ్ గా. మా ఇద్దరి కన్నుల పంట, ద వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ బాబు రాంబాబు.
సో దిస్ ఈస్ మై లవ్లీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఏమండి బాబుని జాగ్రత్తగా చూసుకోండి. Yes, yes. నేను షాపింగ్ వెళ్ళొస్తాను. ఇంత ఎండలో షాపింగ్ అవసరమా? నువ్వు కందిపోతావురా. నువ్వు బా మమ్మీ, బాయ్. శాంతి, దిస్ ఇస్ మై ఏటీఎం కార్డ్. నీకు కావలసినంత గోక్కో, సామాన్లు కొనుక్కో. నాన్న, డాడీ, నాన్న మమ్మీ వెళ్ళిపోయింది కదా డాడీ, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పడుకుంటూ పో నాన్న. నేను పాడుకోను, నీ డ్రాయింగ్ చేస్తా. ఓ అయ్య గారు నమస్కారం అండి, బాగున్నారా? బాగులేదు. ఓ లేదా అయితే ఇంకే ఏంటప్ప ఈ మధ్య నా ఇంటికి రావడమే మానేసావు. ఏం చేయమంటావు? ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడే మా ఆవిడ షాపింగ్కి వెళ్ళింది, ఒక్క నిమిషం బాబును బుజ్జగించొస్తా. నాన్న, డాడీ, నాన్న తనకి బోల్డ్ అని పనులు చెప్పాలి, నువ్వు పడుకుంటూ పోవచ్చు నువ్వు కదా. బొమ్మ వేస్తాను, ఇక్కడ పోజ్ పెట్టు అక్కడ. ఇప్పుడు బొమ్మలు ఎందుకు? పోజ్ పెట్టు. ఓకే, ఓకే, ఓకే. ఊరుకోరా. పెట్టు. ఎలా పోజ్ పెట్టాలి? మంకీ లాగా ఎలిఫెంట్ లాగా రెండు కలిపి పెట్టు. మంకీ ఎలిఫెంటా? ఆ కాళ్ళు లేపు, ఈ కాళ్ళు లేపు. ఈ వయసులో లేపలేనురా. అలాగే ఉండు డాడీ, నేను డ్రాయింగ్ వేస్తాను. ఇది డాడీ ఇగో ఓకే అయిపోయింది. చూడు ఇక చూడు, డాంకీ బొమ్మ వచ్చింది. ఒరే, ఇందాక మంకీ బొమ్మ అన్నప్పుడు డాంకీ ఏంటి? నిన్ను చూసేయచ్చా, నాకేం తెలుసు. పక్కన పెట్టేసి పడుకోనన్నా. పడుకో కమాన్ డాడీ, మై లవ్లీ సన్. నేను పడుకోవాలంటే నాకు ఒక మంచి స్టోరీ చెప్పాలి. అనగనగనగా ఒక ఏనుగు. ఏనుగు వద్దు డాడీ, ఏ? ఎందుకంటే మన ఇంట్లో ప్లేస్ లేదు. అనగనగనగా ఒక దెయ్యం ఉందిరా. భయం డాడీ. పడుకోనన్నా, నాకు వేరే ప్రాజెక్ట్ వర్క్ ఉందిరా ఉదయం. నాకు స్టోరీ చెప్పు. అనగనగనగా ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజు. ఆ రాజుగారికి ఏమో 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పు. ఇప్పుడు పేర్లు ఎందుకు రా నీకు? స్టోరీ చెప్పు డాడీ. పడుకో. ఏదో డిస్టర్బెన్స్. గాలిపటాల్ సుధాకరు, బద్దం భాస్కరు, చలాకి చంటి, చమక్ చంద్ర, రాఘవ గారు వీళ్ళందరూ పుట్టారు. నువ్వు అందులో నచ్చరాయి పేరు చెప్పలే. ఆడు 7వ వాడు. చెప్పింది నొప్పిగా ఉంది. మరి నాకెంత నొప్పి ఉంటుందిరా? ప్రాజెక్ట్ వర్క్. డాడీ, నువ్వు దేన్ని పడితే దాన్ని డాడీ, ఏంటి నాన్న? నువ్వు స్టోరీ ఆపిను. స్టోరీ డాడీ. ఇలా పడుకో. మంచి స్టోరీ చెప్తాను. అనగనగనగా ఒక డాడీ ఉన్నాడంట. నీలాగా నాలాగా. అనగనగనగా ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడంట. నాలాగా. నీలాగే. ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఆ అల్లరి పిల్లాడికి ఒక మమ్మీ ఉందంట. మన మమ్మీ లాగా. మన మమ్మీయే. అటువైపు చూడకు, అక్కడ వేరే సినిమా నడుస్తుంది. ఏంటి ఇంత లేటా? నేను వెళ్ళాలి, అర్థమవుతుందా నీకు? నువ్వు వెళ్ళాలి నాకు తెలుసు. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ఆల్సో. దిస్ ఇస్ మై సన్. మా పక్కింటోడు కొడుకు కాదు. డాడీ, దేనికొచ్చావురా? నాకు పుచ్చెత్తుంది. జిప్ తీయడానికి అక్కడ ఎవరున్నారు? ఒరే, ఈ ఒక్కరోజు ప్యాంట్లో పసుకుంటే ఏమైనా కొంపలు అండిపోతాయా? నెమ్మదిగా పోసుకు, ఇప్పుడే వస్తా. అంతా డాడీ, నేను ఫ్లాగ్లో పోచుకోలే. మంచి పాట పాడతాను. ఇలా కాదు డాడీ, నువ్వు ఎత్తుకుంటే పాట బాగా పాడతావు. ఒరే, ఎయిర్ డిస్టర్బ్ చేయకురా. బాగుంటుంది. నా గ్లామరు. చిన్నారి పొన్నారి విందానే ఉడిక మట్టేనంద ఊరు వెడి వాడ. డాడీ, పాట పాడినప్పుడు ఓపకరా. బాగుంటది డాడీ. టైం వేస్ట్ అయిపోతుంది. చాలా వేస్ట్ అవుతుంది సార్. మనం అర్థం చేసుకున్నాం, పిల్లలు అర్థం చేసుకోలేరు. కొట్టు ఒకడు పీకరు.
వాట్ ఎ బ్యూటిఫుల్ ఎంకరేజ్మెంట్. పడుకున్నాడు. ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావు అని నన్ను అడుగుతావేంటి? నీకు తెలియదు. డాడీ సైకిల్ కనపట్లేదు. ఈ టైంలో సైకిల్ ఎందుకురా? నేను పడుకొని తొక్కుకుంటా. సైకిల్ రాత్రి పడుకునేటప్పుడు తొక్కుతావా? యాక్షన్ అవ్వవు డాడీ. పడుకుంటే సైకిల్ పడుకో. డాడీ కోపం వచ్చినట్టుంది. పడుకోరా. పడుకో అమ్మా. ఇక్కడ కూడా పెట్టు డాడీ. థ్యాంక్ యూ డాడీ. వాట్ ఏ బ్యూటిఫుల్ టచ్ కమలా. ఫస్ట్ సెగ్మెంట్ లో మా ఆవిడ గురించి అంత గొప్పది ఇంత గొప్పది, భార్య అంటే అభిమానం, ఆప్యాయత, సంతోషం, గాడిద గుడ్డు, కంకర పీస్ అని చెప్పా. భార్య అంటే నువ్వు నీలా ఉండాలిరా కమలా. మా ఆవిడ ఎలా ఉంటుంది సార్? హైవేలో యాక్సిడెంట్ అయినటువంటి కార్ లా ఉంటది. నువ్వు షోరూమ్ పీస్ లా ఉంటా. మా ఆవిడ్ని చూస్తే పగిలిపోయిన బీరు బాటిల్ లా ఉంటది. నువ్వు సీల్ ఓపెన్ చేయని స్కాచ్ లా ఉంటా. ఒక్కసారి స్వీట్ గా నాకు ఒక ముద్దు బాబా, కిస్సి బాబా. వా వాట్ పగిలిపోయిన బీరి బొట్ల ఉంటానా? నువ్వెప్పుడొచ్చా? నువ్వు పొగుడుతున్నావే అప్పుడొచ్చా. చెప్పు, పగిలిపోయిన బీరి బొట్ల ఉన్నాను నేను. కమల ఎవరండి? కమల ఎవరు? ఇంట్లో పనిచేయడా. ఎంతకాలం జరుగుతుంది ఈ వ్యవహారం? నిన్ను ఇంత ప్రేమగా పిలుస్తున్నాను. ఎంతకాలం జరుగుతుంది ఈ వ్యవహారం? ఇలాంటి తోటి దగ్గర ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది. డాడీ నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. ఒక మిషన్ ఇంపాసిబుల్ చేసే బాయ్, మిషన్ ఇన్కంప్లీట్ ఫాదర్. ఈ స్టోరీలు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందాం. రోజా గారు. ఏమనుకుంటాం, కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు కదా అప్పారావు. ఆయన ఫ్రస్ట్రేషన్ మొత్తం పెట్టి తొడవాసం పెట్టేసాడు. చిన్నపిల్లల్ని కొట్టొచ్చా అప్పారావు గారు? కానీ మనం ఎంత ప్రాజెక్ట్ పెట్టుకున్నాను మేడం. మనమా ఆడ తీసేయాలి యాక్చువల్ గా. ఆ రెండు డమ్మీ కర్రలు సరిపోవు, ఒరిజినల్ స్టిక్లు కావాలి కొట్టడానికి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు పాపం. ఓకే, నైస్ నైస్. నాగబాబు గారు. కానీ అప్పారావు నీ ఇబ్బంది, నువ్వు వాడిని చేసిన ప్రతిది అంటే యాక్చువల్ గా రవి గారి వచ్చేసి దాన్ని అప్పారావు దీన్ని ట్రావెల్ చెరగొట్టేవాడైనా త్రూ అవుట్ మెయింటైన్ చేసి అలిసిపోయినట్టు లాస్ట్ లో కదా. చాలా బాగా చేసావు, నీ వల్లే నవ్వు వచ్చేసింది. రియల్ గా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడికి ప్రాజెక్ట్ పూర్తి చేయని ఒక దౌర్భాగ్యులు అయిపోయింది. మిషన్ ఇన్కంప్లీట్. బాగా చేసావు అప్పారావు. Yes, it's time for some Fadafat fun. So judges, what's today's Fadafat fun? Musical chairs. Okay boys, are you ready? Let's play. Three, two, one, go. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. పిల్లోడా నీ మాటే గోలి సోడా. So first attempt lo Raghava garu out. ఈక్వల్ డిస్టెన్స్ లో అందరూ వెళ్తూ ఉండాలి, ఎవరు ముందర గ్యాప్ వదలకూడదు. మ్యూజిక్. జియాది లక్ష్మి జియాది లక్ష్మి అబ్బో సీటు టచ్ మీ ఏ రాసు పోర సాంబా నేనలాట కాదు ట్రై చేసు పోర సాంబా నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాజు
సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా చాలా డ్రామాటిక్ గా నాగి అవుట్. రెడీ మ్యూజిక్. Dalamo, dalamo, dala, dala, dalamo, 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 dala, dala, dalamo, 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 dalamo. Gustavo Bravo, ado, dalamo. పవన్ అవుట్. కలర్ఫుల్ చిలక అవుట్. ఓకే రెడీ మ్యూజిక్ చాలదు స్పీడ్ పెంచండి ఆది దెబ్బతిన్నావు అది బ్యాక్ స్టాబర్ అవుట్. రెడీ మ్యూజిక్ రా సీతా గీత శీల మాల పేరే ఏదైనా అర ఊరే ఏదైనా అమ్మాయంతూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా ఏ కంట్రీ డ్రెస్ అయినా కూర్చోండి, ఎవరు కూర్చుంటారో అంతే. రామా కూర్చో కూర్చో. అరే రవి ఫెయిలియర్ రా పాపం చాలా కష్టపడ్డారా మ్యూజిక్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha! Party, party, party. Let's together party. Cutie, cutie. ఓకే రెడీ మ్యూజిక్ ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్ మ్యూజిక్ ఓకే చేతులు ఎందుకు మారుతున్నారు సార్ మీరు? ఇప్పుడే చెప్తున్నా మ్యూజిక్ ఆగినప్పుడు చేత్తో ఎవ్వరు చైర్ ముట్టుకోకుండా కూర్చోవాలి. రెడీ మ్యూజిక్. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిచి రాకాసిగాన్ని కోపాల తీసి కొట్టిచి బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా తీయడానికి వెళ్ళాడు మళ్ళీ డౌట్ వచ్చింది. అంటే ఇవాల్టి మన ఫటాఫట్ ఫన్ విన్నర్ ఇస్ అవినోస్. సూపర్ మచ్చి. ఆల్ రైట్, సో మిగతా టీమ్ లీడర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తే లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ది స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ గెట్ అప్ సీను అండ్ టీమ్. రోజా గారు ఇచ్చే పాయింట్స్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు సూపర్ మచ్చి. రాకింగ్ రాకేష్ అండ్ రాక్ ఆర్పీస్ టీమ్.
అద్రి అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రచ్చ రవి టీమ్ కి 10 points from Raghav గారు. అంటే ఇవాళ performer of the day is రచ్చ రవి. Which is Rach Ravi and team ki iవ్వబోతున్నాము మనం 25,000, 10,000 from Lalita Brand Rice and 15,000 from Jabardast. Performer of the day, pose please. All right, ఇది వాళ్ళ Jabardast. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then keep laughing. Good night. Love you all.